హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. వీరి నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. వీటికి అప్లై చేసుకోవడానికి డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఎవరైనా కూడా వీటికి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. డిగ్రీతో పాటు బీటెక్ పాస్ అయిన అభ్యర్థులు కూడా ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. వీరి ఉద్యోగాలలో కనుక సెలెక్ట్ అయినట్టయితే మీకు స్టార్టింగ్ శాలరీ 80,000కు పైగా అయితే జీతం పొందొచ్చు. అలాగే ఇవన్నీ కూడా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన మేల్ క్యాండిడేట్స్ అయితే ఇలాంటి అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోకండి. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ఉంటాయి కాబట్టి మీరు ఈ వీడియోని చిన్న లైక్ చేసి మరి ఇటువంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, మనం ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద పనిచేస్తున్నటువంటి ఇండియన్ కోస్టల్ గార్డ్ నుండి నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. వీరి నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ ఉద్యోగాలు కూడా మనకు జనరల్ విభాగంలో మరియు టెక్నికల్ విభాగంలో అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. టెక్నికల్ విభాగంలో వచ్చేసి ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఈ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. వీటికి వచ్చేసి మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అది కూడా February 19 నుండి March 6 వరకు వేకెన్సీస్కి అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకు గెజిటెడ్ స్థాయి ఉద్యోగాలు కాబట్టి మన రెండు తెలుగు రాష్ట్రాల మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఈ వేకెన్సీస్కి ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. ఇవన్నీ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు. ఇలాంటి అవకాశాన్ని అయితే మీరు మళ్ళీ అయితే మీకు రాదు కాబట్టి వచ్చిన అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వారైనా ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనం ఏజ్ లిమిట్ మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలు కనుక ఒకసారి చూసినట్లయితే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 21 to 25 years వరకు ఈ వేకెన్సీస్కి అయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 28 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 30 years వరకు ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. వీటికి ఓన్లీ మేల్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఫీమేల్ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే లేదు. అలాగే వీటికి వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు డిగ్రీ పాస్ అయి ఉండాలి. అది కూడా మినిమం 60% మార్క్స్తో డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఆ డిగ్రీ కూడా మనకు ఇంటర్లో మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్టులు ఉన్న వాళ్ళే ఈ వేకెన్సీస్కి అయితే మీకు అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే టెక్నికల్ విభాగంలో మనకు మెకానికల్ విభాగంలో చూసుకుంటే ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 25 years వరకు, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 28 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. వీటికి కూడా మేల్సే అప్లై చేసుకోవాలి, ఫీమేల్స్కి అయితే ఛాన్స్ లేదు. ఇది వచ్చేసి మనకు ఇంజనీరింగ్ డిగ్రీ చేసి ఉండాలి. అది కూడా నావెల్ ఆర్కిటెక్చర్ మరియు మెకానికల్, మెరీనా, ఆటోమేటివ్ విభాగాల్లో అయితే మీరు డిగ్రీ అయితే చేసి ఉండాలి. డిగ్రీ ఇంజనీరింగ్ చేసిన విద్యార్థులు ఎవరైనా కూడా వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే టెక్నికల్ విభాగంలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో చూసుకుంటే దీనికి కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 25 years వరకు ఓబీసీకి జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 28 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. వీటికి కూడా మేల్ క్యాండిడేట్సే అప్లై చేసుకోవాలి. ఇది కూడా మనకు ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్ విభాగంలో ఇంజనీరింగ్ పాస్ అయిన అభ్యర్థులు మీరు ఎవరైనా కూడా వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. అవి కాకుండా ఇంకా ఏమేమి పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్లో అయితే క్లారిటీగా ఇచ్చారు కాబట్టి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అనేవి మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తారు. అక్కడికి వెళ్ళి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లారిటీగా అయితే చదువుకోండి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మెయిన్ పాయింట్సే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా వీటికి సంబంధించి మనకు వేకెన్సీ డీటెయిల్స్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే మనకు జనరల్ డ్యూటీ జీడీ విభాగంలో వచ్చేసి టోటల్గా 50 vacancies రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఎస్సీ విభాగంలో 6, ఎస్టీకి వచ్చేసి 7, ఓబీసీకి వచ్చేసి 18, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 2, యూఆర్ కేటగిరీకి వచ్చేసి 17, మొత్తం టోటల్గా 50 vacancies అయితే మనకు జనరల్ జీడీ విభాగంలో రిక్రూట్ చేస్తున్నారు. అదే టెక్నికల్ ఇంజనీరింగ్ మరియు ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రికల్ విభాగంలో చూసుకుంటే టోటల్గా వచ్చేసి 20 vacancy, ఎస్సీకి 5, ఎస్టీకి 2, ఓబీసీకి 8, ఈడబ్ల్యూఎస్కి అయితే లేదు, యూఆర్ కేటగిరీలో 5, టోటల్గా 20 vacancies అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. వీళ్ళు టోటల్గా ఈ కోస్టల్ గార్డ్ వారు అయితే టోటల్ వచ్చేసి మనకు 70 vacancy, దాంట్లో 50, దీంట్లో 20, మొత్తం 70 vacancies అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి మనము అడిషనల్గా ఇంకా ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5 ఈ 5 స్టేజెస్లో అయితే మీకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసి సెలక్షన్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అయితే దాంట్లో స్టేజ్ 1లో చూసుకుంటే మనకు కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. CGCAT ఇది స్టేజ్ 1లో అయితే ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకు టోటల్గా 100 మార్క్స్కి అయితే మీకు క్వశ్చన్స్ అడగడం అయితే జరుగుతుంది. దీంట్లో వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. 1 negative mark ఫర్ ఈచ్ ఇన్కరెక్ట్ ఆన్సర్ అని చెప్తున్నారు. ఒక రైట్ ఆన్సర్కి 1 mark, రాంగ్ ఆన్సర్కి అయితే మీకు
1 మార్క్ అయితే కట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది. అవి సబ్జెక్ట్స్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ సబ్జెక్ట్కి వచ్చేసి 25 మార్క్స్, 25 క్వశ్చన్స్. నెక్స్ట్ రీజనింగ్ మరియు న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్, అలాగే జనరల్ నాలెడ్జ్ 25 క్వశ్చన్స్. టోటల్గా ఈ 100 మార్క్స్కి వచ్చేసి మనకు 2 అవర్స్ టైం అయితే కేటాయించడం అయితే జరిగింది. నెక్స్ట్ వీటిలో కనుక మీరు పాస్ అయినట్లయితే నెక్స్ట్ కనుక మనకు చూసుకుంటే ఏ విధంగా ఉంటుందంటే స్టేజ్ 2 వచ్చేసి ప్రిలిమినరీ సెలక్షన్ బోర్డు PSB ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఆన్ ద స్టేజ్ 1 క్యాండిడేట్స్ ఆల్ షార్ట్ లిస్టెడ్ అపీరింగ్ టు స్టేజ్ 2 విచ్ విల్ బీ కండక్టెడ్ ఫర్ డే. నోయిడాలో అయితే నోయిడా, ముంబై, గోవా, చెన్నై, కలకత్తాలో అయితే ఈ స్టేజ్ 2 అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీంట్లో వచ్చేసి కంప్యూటర్ ఎయిడ్, కాగ్నిటివ్, బ్యాటరీ టెస్ట్ CCBT ఇది వచ్చేసి మనకి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసి స్టేజ్ 2లో అయితే మీకు సెలక్షన్స్ అనేవి చేస్తారు. ఈ స్టేజ్ 2 కూడా మీకు క్వాలిఫైయింగ్ నేచర్లోనే వేట్కు సెలక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ తర్వాత చూసుకున్నట్లయితే మనకు స్టేజ్ 3 వచ్చేసి మనకు ఫైనల్ సెలక్షన్ బోర్డు FSB ఇది వచ్చేసి మనకు స్టేజ్ 3 అయితే కండక్ట్ చేసి దీంట్లో మనకు ఫిజికాలిటీ టెస్ట్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్ ఇవన్నీ కండక్ట్ చేసి మనకు వీటికైతే సెలక్షన్ అయితే చేస్తారు. స్టేజ్ 4 వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మీకు మెడికల్లో చూసి వీటికైతే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మెడికల్ మీరు అన్ని విభాగాల్లో కరెక్ట్గా ఉంటే చేసి లాస్ట్కి ఇండక్షన్ ఇవన్నీ మీరు స్టేజ్ 1, 2, 3 ఇవన్నీ చేసినాక మిమ్మల్ని ఫోటోకు బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఇవన్నీ చేసి వీటికైతే సెలెక్ట్ అయితే చేస్తారు. దాని తర్వాత మిమ్మల్ని రిజల్ట్ అయితే డిక్లరేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. వీటికి ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించిన వెబ్సైట్ చూసుకుంటే joinIndiancoastguard.cdac.in అనే ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కనుక వీటికి సంబంధించి ఇంకా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా అని చూసుకుంటే ఇట్లా కిందికి స్క్రోల్ చేసి చూసినట్లయితే మనకు ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి మనకు ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ SC, ST క్యాండిడేట్స్ కాకుండా మిగిలిన అందరూ కూడా మీరు 300 రూపీస్ అయితే ఎగ్జామ్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా మీకు UPI ద్వారా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏ విధంగానైనా మీరు చెల్లించాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఒకసారి ఎక్కడ ఉంటాయో చూస్తే అవన్నీ కూడా మీకు సిటీ దగ్గరలోనే మీరు అప్లై చేసిన దగ్గర నుంచి మీకు దగ్గరలో ఏ సిటీ అయితే ఉంటుందో ఆ సిటీలో మీకు 30 కిలోమీటర్స్ ఫ్రమ్ యువర్ నేటివ్ ప్లేస్ అని చెప్తున్నారు. అక్కడ నుంచి మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ కనుక వీటికి చూసుకుంటే మనకు ఈ ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ అనేవి ఉంటుందో ఒకసారి చూసుకుంటే స్టేజ్ 1 వచ్చేసి April 24, స్టేజ్ 2 May 24, స్టేజ్ 3 జనవరి, ఆగస్టు 24లలో కానీ, స్టేజ్ 4 వచ్చేసి జనవరి, నవంబర్, ఈ ఆగస్ట్ 24లలో కానీ 2024లో కానీ, ఇక్కడ వచ్చేసి ఎండ్ ఆఫ్ డిసెంబర్ 2024. మనకు 2024 ఏప్రిల్లో స్టేజ్ 1, స్టేజ్ 2 వచ్చేసి మే, స్టేజ్ 3 వచ్చేసి జూన్ నుండి ఆగస్టు వరకు, స్టేజ్ 4 వచ్చేసి జూన్ నుండి నవంబర్ వరకు, స్టేజ్ 5 వచ్చేసి డిసెంబర్ 2024 రోజు అయితే మనకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వీటి గురించి ఇంకా ఏమైనా మనకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందో చూసుకుంటే ఇలా కిందికి స్క్రోల్ చేసి చూసినట్టయితే మెడికల్ స్టాండర్డ్స్ కనుక ఒకసారి చూసుకుంటే ఈ మెడికల్స్ ఆల్ రికమెండెడ్ బై ద ఫైనల్ సెలక్షన్ బోర్డ్ విల్ బి అండర్గో మెడికల్ ఎగ్జామినేషన్ అట్ బేస్ హాస్పిటల్ ఢిల్లీ కంటోన్మెంట్. ఇక్కడైతే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అవి వచ్చేసి హైట్ వచ్చేసి మనకు 157 సెంటీమీటర్స్ మినిమం అయితే ఉండాలి. వెయిట్ వచ్చేసి మనకు ప్రొపోర్షనేట్ టు ద హైట్ అండ్ ఏజ్ +or-10 యాక్సెప్టబుల్. ఉదాహరణకు మీ హైట్ ప్రకారం కనుక మీ వెయిట్ 60 ఉండాలనుకోండి, 50 ఉన్నా ఓకే, 70 ఉన్నా ఓకే, +or-10% అని అయితే మీకు చెప్తున్నారు. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి మీకు మినిమం 5% అయితే ఎక్స్టెండబుల్ అయితే కావాలి ఉంటుంది. ఇయరింగ్ నార్మల్గా ఉంటుంది. సో ఆ సైట్ వచ్చేసి 6/6, 6/9, నెక్స్ట్ 6/6, 6/6 అయితే ఉండాలి అసిస్టెంట్ కమాండెంట్ జీడీకి. అసిస్టెంట్ కమాండెంట్ టెక్నికల్కి అయితే 6/36, 6/36, 6/6, 6/6 ఉన్నట్లయితే మనకు పర్మనెంట్ బాడీ టాటూస్ ఆర్ నాట్ పర్మనెంటెడ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ బాడీ. మీకు పర్మనెంట్ టాటూస్ అట్లా ఉంటే మీరు వీళ్ళైతే యాక్సెప్ట్ చేయమని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు అంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఏం లేదు. వీటి శాలరీ వివరాలు కనుక ఒకసారి చూసుకుంటే అసిస్టెంట్ కమాండెంట్ మనకు స్టార్టింగ్ శాలరీ ఇది ఎవరు పే లెవెల్ ప్రకారం మనకు 56,100 బేసిక్ పేతో అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ ఎలవెన్సెస్ కలుపుకొని మీకు ఈజీగా ఒక 80,000 వరకు మీరు శాలరీ అయితే పొందొచ్చు. అలాగే కాకుండా ఇంకా చాలా రకాల మీరు గవర్నమెంట్ బెనిఫిట్స్ అయితే పొందొచ్చు. ఇక్కడ బెనిఫిట్స్ అయితే ఇక్కడ అదర్ బెనిఫిట్స్లో క్లారిటీగా అయితే చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు కాబట్టి
మీరు మంచిగా మీకు పైన చెప్పిన ఎలిజిబుల్స్ కనుక మీకు ఉన్నట్లయితే మీరు ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఇవన్నీ కూడా ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు. అయితే దీనికి సంబంధించి మనకు అప్లికేషన్ ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత డేట్స్ అనేవి ఓపెన్ అయిన తర్వాత మీకు దీనికి సంబంధించిన అప్లికేషన్ వీడియో కూడా అయితే నేను చేస్తాను. ఇది ఇప్పుడు అయితే వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మనకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి ఇలాంటి ఇంకొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.